హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము 6th క్లాస్ సైన్స్ సంబంధించినటువంటి పార్ట్ 4లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు చూద్దాం. లెసన్ 4, జంతువులు ఏమి తింటాయి. సో ఇందులో ఇంపార్టెంట్ చూద్దాము. 600 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహా మొదలైన పక్షులు రెక్కలుంటాయి కానీ అవి ఎగురలేవు. మీకు తెలుసా? దాంట్లో చూద్దాం ఇంపార్టెంట్ టాపిక్. ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులని, ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారాలని, మొక్కలు జంతువులపై రెండిటిపై ఆహారం తీసుకునే జంతువులను ఉభయచరాలు అని అంటారు. నెక్స్ట్ చూడండి, కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయి. నెక్స్ట్ చూడండి, జంతువులు ఆహార సేకరణలో కొన్ని జ్ఞానేంద్రియాలను ఇతర అవయవాల కంటే బాగా ఉపయోగిస్తాయని మనం చూసాం. సో కుక్కలు వాసన, గద్దలు దృష్టితో, గబ్బిలాలు వినికిడిని ఎక్కువగా ఆధారపడితే కొన్ని సరీసృపాలు వాసన చూసి ఆహారాన్ని సేకరిస్తాయి. ఇంపార్టెంట్ చూద్దాం. మీరు ఎప్పుడైనా కొలను దగ్గరికి వెళ్ళినప్పుడు నీటిపై ఈదే కీటకాలను గమనించండి. నీటిలో కీటకం పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి అవి కొలనులో ఒక చివర నుండి మరో చివరకు ఎంత వేగంగా నీటిని కదులుతూ వెళ్తాయో గమనించండి. పాండ్ స్కేటర్ ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. దీని నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తుంది. అవతలి ఒడ్డున ఏర్పడిన అలల అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించిన తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి కదిలిపోతుంది. నెక్స్ట్ చూడండి, జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. నెక్స్ట్ చూడండి, ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో దాదాపు 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. నెక్స్ట్, స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. మన పరిసరాలలో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచటంలో అవి సహాయపడతాయి. అందుకే వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. గ్రద్దలు కూడా ఈ కోవకే చెందుతాయి. నెక్స్ట్ చూడండి, జంతువులు పరపోషకాలు. అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. నెక్స్ట్, ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తర్వాత మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీనినే నెమరు వేయడం అంటారు. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్. క్రేన్ లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆహారం తింటుంది. కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదు. జంతువులలో నీలి తిమింగలం చాలా పెద్దది. ఇంపార్టెంట్స్ మాత్రమే చెప్తున్నాను. నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువును, 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. మీకు తెలుసాలో ఇంపార్టెంట్ చూద్దాం. కొన్ని జంతువులు రాత్రి వేళలోనే ఆహార సేకరణ చేస్తాయి. బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్ అంటే రెక్క పురుగులు, కీటకం మొదలైన జంతువులు రాత్రి వేళలోనే ఆహారం సేకరిస్తాయి. పగటి వేళలో చీకటి ప్రదేశాలలో దాచుకుంటాయి. ఇలాంటి జంతువులను నిశాచరులు అని అంటారు. 150 మిలియన్ల సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. చూడండి, ఇక్కడ కూలి చీమలు అనేక పనుల పాటు గుంపులుగా ఇతర చీమల కొరకు ఆహార సేకరణ, ఆహార నిల్వ బాధ్యతలు నిర్వహిస్తాయి. మనం ఆవులను పాల కోసం పెంచినట్లే చీమలు కూడా హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే రకమైన కీటకాన్ని పెంచుతాయి. నెక్స్ట్, ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బోరియాలలో నివసిస్తాయి. నెక్స్ట్, చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందింది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. నెక్స్ట్, పక్షులను కూడా సకశేరుకాలు అంటారు. కారణం వీటికి వెన్నుముక ఉండటమే. నెక్స్ట్ లెసన్ చూద్దాము. పదార్థాలు, వస్తువులు.
ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగు మనం చూడగలుగుతాము. నెక్స్ట్, ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గాజు గుండా చూసినప్పుడు అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి కదా, మనకు తెలుసు. అటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. నెక్స్ట్, చెక్క, స్టీల్, కార్డ్బోర్డ్ వంటి కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడలేము. అటువంటి పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. నీటి సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ కన్నా తక్కువగా ఉండాలి. కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలం, కానీ స్పష్టంగా చూడలేము. ఇటువంటి పదార్థాలను పాక్షిక పదార్థాలు అంటారు, పారదర్శక పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే నూనెలో ముంచిన కాగితం దీనికి ఉదాహరణ. కిటికీకి అమర్చిన కొన్ని గాజు పలకల గుండా వచ్చిన వెలుతురు స్పష్టంగా చూడలేము. నెక్స్ట్, మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటికన్నా తక్కువ సాంద్రత ఉండటం వల్ల నీటిపై తేలుతుంది. ఇక్కడ చూడండి, పాత్రలను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలను నీరు, పాలు, నూనె, కిరోసిన్ వంటి వాటిని ద్రవ పదార్థాలు అంటాము. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోలేని పదార్థాలను చెక్క, రాయి, ఇటుక, ప్లాస్టిక్, బంతి, కూరగాయలు ఇటువంటి పదార్థాలను ఘన పదార్థాలు అంటారు. నెక్స్ట్, క్యాండిల్ అనే పదం క్యాండెర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాండెర్ అంటే మెరుపు అని అర్థం. బీవాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసనను కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలు అంటారు. చూడండి, ఇక్కడ నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కరుగుతాయి కదా, ఇటువంటి పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలు అంటారు. కొన్ని పదార్థాలు నీటిలో కలిపినప్పుడు కరగవు, అటువంటి పదార్థాలను నీటిలో కరగని పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ వెనిగర్, నిమ్మరసం, కొబ్బరి నూనె, కిరోసిన్ వంటి ద్రావణాలు కలిపి చూస్తే మనకు తెలుస్తుంది. సో ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటకి వస్తుంది. నెక్స్ట్, పిల్లి రోజుకు దాదాపు 14 గంటల నిద్రలో గడుపుతుంది. నెక్స్ట్ లెసన్ ఆవాసం.